హలో ఎవరివన్, నేను మీ జాకిర్ హుసేన్. సో ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్కి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో అండి సార్. అయితే ఈరోజు మనం ఇంకో టాపిక్ ఏంటంటే, కాంతారా వచ్చి ఎంత సెన్సేషనల్ హిట్, అలానే ఆడియన్స్ని కూడా ఎంతగా ఆకట్టుకుందో మనందరికీ తెలిసింది. అయితే నెక్స్ట్ రాబోతున్న కాంతారా 1లో 3000 క్రితం నాటి యుద్ధ సన్నివేశాలు చూడబోతున్నాం అన్నట్టు చూస్తున్నాం. సో దీని గురించి ఏం చెప్తారు? ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్ ఏంటంటే ప్రతిదానికి సీక్వెల్. ఓకే, బాహుబలి నుంచి కూడా బాహుబలి 1, బాహుబలి 2, బట్ బాహుబలి 2 కూడా 1 అని అనుకోవాలి దాన్ని. ఎందుకంటే ప్రీక్వెల్ ముందు అమరేంద్ర బాహుబలి ఎలా చనిపోయాడు అనే దాని మీదే చూపించారు కదా 2లో కూడా. బట్ అలాగే సలారు 2 అని, దేవర 2 అని, ఇప్పుడు ఎన్టీఆర్ గారు బాలీవుడ్ లో చేస్తున్న వార్ 2, ప్రతిదానికి కూడా సీక్వెల్ రెడీ చేస్తున్నారు. ఇప్పుడు రాజమౌళి గారు మహేష్ బాబు సినిమా కూడా 2 పార్ట్లుగా రాబోతుందంట. ఓకే, సో పార్ట్ 1 26కో 2027కో రిలీజ్ అవుతుంది. పార్ట్ 2 ఎప్పుడుకో చెప్పలేం. సో అట్లాగా దీనికి మాత్రం డిఫరెంట్ గా కాంతారాకి ప్రీక్వెల్, నాట్ సీక్వెల్. అంటే కాంతారా ఏదైతే సన్నివేశం జరిగిందో, కాంతారా అడవుల్లో ఆ వరహ ఆ అమ్మవారి ఏదైతే ఉందో దానికి నమ్ముకున్న వాళ్ళు, ఆ సాగు చేసుకుంటున్న వాళ్ళు దాన్ని ఎప్పుడో పూర్వీకులు ఇచ్చేసిన దాన్ని మరలా కైవసం చేసుకునేదంటగా ఆ ఊరి జమీందారు విలన్. దానికి ముందు అసలు ఏం జరిగింది రాజుల కాలంలో? అసలు ఈ జమీందారు తాలూకా ముత్తాత ఎవడో ఆ అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ విధంగా వాళ్ళందరికీ భూములు అవి ఇచ్చేయడం జరుగుతుంది. సో అంతకుముందు అమ్మవారు మేబీ అంత ప్రతికల, అంత మాత్రమైన అమ్మవారుగా రూపాంతరం చెందడానికి కారణాలు, లేదంటే దాని వెనక ఏమైనా కథ అల్లుకున్నారు. మొత్తానికి రిషబ్ శెట్టి గారు ఒక అద్భుతంగా కథ రెడీ చేసుకున్నారు. ఈక్వల్ గా జస్ట్ ఒక 16-15 కోట్లతో నిర్మించిన సినిమా ఆల్మోస్ట్ ఆల్ 400 crores అంట. అంటే మన ఇండియా ఓవర్సీస్ అన్ని కలిపి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. గూస్ బంప్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా సినిమా ఒక పీక్స్ లో గెలిపాను. ఆ సౌండ్స్ ఇప్పటికి జనాల చాలా. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎంత బాగా కంపోజ్ చేశాడంటే ఆ వరాహ రూపం అనే సాంగ్ ని, చాలా బాగుంటుంది. సో దానికి ప్రీక్వెల్ గా అంటే ఇంకా ప్లాన్ చేస్తున్నారంట. అయితే ఇందులో మీరు అన్నట్టుగా మన రీసెంట్ గా ది రానా దగ్గుపాటి షో కూడా ఆయన రిషబ్ శెట్టి గారికి ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ చూస్తే ఎక్కడైతే కాంతారా సెట్ వేశారో గ్రామం లాగా, ఆయన ఊరు కుందాపురం అనేది కర్ణాటక విలేజ్, ఆ విలేజ్ కి దగ్గరలో వాళ్ళ పూర్వీకులు లేదంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కట్టించిన ఒక స్కూల్ ఉంది, మెయింటైన్ చేస్తున్న ఒక స్కూల్ ఉంది. మంచి ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారంట. సో అక్కడ దగ్గరలో ఒక 10-20 కిలోమీటర్స్ పరిధిలోనే కుందాపురం ఆ విలేజ్ దగ్గరలో సెట్ వేశారంట. ఇప్పుడు అక్కడే మళ్ళా ప్రీక్వెల్ కూడా సెట్ వేశారు. అయితే ఏంటంటే కలరీ పయట్టు అని ఒక విద్య ఉందంట. ఇది చాలా సందర్భంలో విన్నాను కానీ చాలా వీడియోస్ చూసాం, బట్ మలయాళంలో మనకి సరిగ్గా అర్థం కాదు. బట్ దీని మీద మలయాళంలో సూపర్ స్టార్ మన మోహన్ లాల్ గారు కానీ, మమ్ముట్టి గారు ఇప్పుడు 80s 90s లో చేసిన సినిమాలు ఉన్నాయి. ఒక రకమైన కత్తితో కూడిన యుద్ధ విద్యలు అవి. మనకి చాలా సందర్భాల్లో భారతదేశ నైపుణ్యం కానీ, లేదా కేరళ యొక్క దాని టూరిజం ది సంబంధించి చూపించినప్పుడు అది చూపిస్తా ఉంటారు. మీరు చూసారా పరువాల భద్ర పటకం అనే ఒక పాట ఈ మధ్యకాలంలో ఫేమస్ అయింది. లేడీస్ ఇద్దరు. అందులో కూడా ఒకటి కథాకళి స్టెప్ ఒకటి ఈ కలరీ పట్టిన యుద్ధ విద్యది కూడా చూపిస్తారు జస్ట్. సో అది కర్ణాటక కేరళ బార్డర్స్ వాళ్ళకి కూడా అది ఒక ఐడియా ఉందంట. బట్ ఇటు తమిళ వాళ్ళకి, తెలుగు వాళ్ళకి అది తెలియదు ఆ యుద్ధ విద్య. ఇప్పుడు ఈవెన్ భారతీయుల్లో కూడా మీరు చూస్తే మర్మకళ, అది కూడా కేరళకు సంబంధించింది. ఏదో పూర్వీకుల నుంచి వచ్చిన మర్మకళ చూసారు. మా భారతీయులు ఇలా పెట్టి ఇలా కొడితే ఏ నెరవు దగ్గర కొడితే వాడికి మాట పడిపోతుంది, ఏ నడుము దగ్గర పెడితే వాడి వెన్నుముక ఆగిపోతుంది అనే దీని మీద బాగా అప్పట్లో శంకర్ గారు దాని మీద స్టడీ చేసి మరీ తీసింది అది మర్మకళ. సో ఇది కలరీ పట్టునిది ఒక కళ. అంటే అప్పుడు వాళ్ళు అంతరించిపోయే కొద్దిగా కళలు మెల్లమెల్లగా అంతరించిపోతున్నాయి. బట్ ఎక్కడో మూలాలు పట్టి ఉంచడం. ఈ మధ్యకాలంలో ఏఐ లాంటి టెక్నాలజీలు, నెట్వర్కింగ్ బాగా పెరిగింది కాబట్టి వాటిని కాపాడుకునే ప్రయత్నంలో బుక్స్ అన్ని స్కాన్ చేసి పెట్టుకోవడం, ఆ మర్మకళ చేసిన వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి నేర్పించుకోవడం, అట్లాగా ఆ కళల్ని కొంత బతికించే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు దానిలో డెప్త్ గా వెళ్ళి స్టడీ చేసి ఎవరైతే కాంతారాలో ఉన్నారో దాన్ని వాళ్ళని అందరినీ ప్రీక్వెల్ యూజ్ చేయాలంటే అప్పుడు అంతా వెహికల్స్ ఏం లేవు కదా. ఇప్పుడు కాంతారాలో మోటార్ బైకు, జీపు, కారు, లారీలు చూపించారు.
ఒక్కసారి 3000 ఏళ్ళ నాటి యుద్ధ విద్య చూపించి అలాంటివి చూపించాలంటే అంత గుర్రపు స్వారీలు అవే ఉండేవి కదా. సో వాళ్ళందరికీ గుర్రపు స్వారీలు, ఈ కలరీ విద్య అంటారు, ఈ విద్యని నేర్పించడం ఇవన్నీ కూడా రిషబ్ శెట్టి గారు అంతా దాన్ని ఏమంటారు వర్క్ షాప్ నిర్వహించి మొత్తం దాన్ని ఏమంటారు ఒక మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. ఇప్పుడు చూసారా RRR లో కూడా రాజమౌళి గారు 2000 మెంబర్స్ ఫైటర్స్ కి రామ్ చరణ్ స్టిక్ తో కొట్టుకొని వాడిని తీసుకొస్తారు. దాన్ని ఇంచుమించు ఒక ఆల్మోస్ట్ 10-15 రోజులు రిహార్సల్ చేశారంట. 10-15 రోజులు. ఓకే. ఒక్కసారి గుమ్ము కొడితే ఎలా వాడి లాఠీతో కొట్టాడు, వాడి తల మీద కొట్టేస్తే ఎలా చేశాడని ఒక వర్క్ షాప్ లో నిర్వహించి ట్రయల్ చేస్తారు ఫస్ట్. తర్వాత ఈ క్యారెక్టర్ గెటప్స్ అన్ని వేసుకొని చేస్తారు. అలా చెయ్యాలి అని అంటే చాలా ఓపిక కావాలి, చాలా బ్లడ్ అండ్ స్వెట్ పెట్టాలి. అలా అంటే ఆ సినిమా అంటే ఫ్యాన్ పెట్టేస్తారు. ఇప్పుడు ఆ రిషబ్ శెట్టి ఫ్యామిలీ అంతా కూడా ప్రొడ్యూసర్స్, సినిమా అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళు. అండ్ మోర్ ఓవర్ హోంబలే లాంటి ప్రొడక్షన్ లో వచ్చిన సినిమా, ఒక KGF హోంబలే వాళ్ళు తీసింది, ఇది కూడా హోంబలే వాళ్ళు తీసింది. సో అట్లాంటి బ్యానర్ అనేసరికి ప్రజల్లో సూపర్ హిట్ సినిమాలు తీస్తున్నారా, ఏముందిరా వీళ్ళు ప్రొడక్షన్ అనే ఫీలింగ్ ఉన్నప్పుడు వాళ్ళు తగ్గరు. ఇంకా దానికి ఇంకో పై మెట్టి ఎక్కడానికి చూస్తారు కానీ ఏదో సినిమా మమ అనిపించామన్నట్టు తీరు. సో ఒకదానికొకటి మించి ఇప్పుడు 400 కోట్లు వచ్చిందంటే ఎంత ప్రాఫిట్. ఇప్పుడు సరే మనం 16 కోట్లు పెట్టి సార్ 100 కోట్లు పెడదాం, 1000 కోట్లు వస్తుంది కదా. ఆ ప్యాషన్ అంటే తర్వాత డబ్బులు మాట, బట్ ఆ తీసే ప్రొడక్షన్ వాడికి, డైరెక్టర్ కి, ఆ ప్రొడ్యూసర్ కూడా సాటిస్ఫై గా ఫీల్ అవుతారు కళ మీద ప్యాషన్ ఉన్న వాళ్ళు. సార్ అయితే ఈ మధ్య కాలంలో Part 2, 1 అట్లానే మామూలుగా వచ్చి హిట్ అవుతుంటే ఫ్రీక్వెల్ కావచ్చు, ఇలాంటివి Part 2 వస్తున్నప్పటికీ కూడా అంతగా అలరించలేకపోతాం. సో ఇది కూడా అట్లా ఏమన్నా మిస్ఫైర్ అయిద్ది అంటారా? మిస్ఫైర్ అంటే చెప్పలేము. ఇప్పుడు బాహుబలి 2 1 కన్నా బాగా ఆడిందిగా. ఇప్పుడు అదే కదా మొన్న పుష్ప రికార్డు విన్నప్పుడు కూడా దంగలు 2nd ప్లేస్ పుష్ప, 3rd ప్లేస్ బాహుబలి ఉందిగా. 1 కన్నా 2 బాగా ఆడింది కదా. బట్ KGF మాత్రం 1 నాకైతే 1 బాగా అనిపించింది, 2 అంత బాగా అనిపించింది. ఇంకా చెప్పలేవు, అది ఒక్కొక్కసారి డిపెండెన్స్ సిచ్యువేషన్, ఆ టైంలో ఇంక వేరే సినిమాలు లేకపోవడం, ఇట్లాంటివి కూడా ఉంటాయి. అసలు కాంతారా వచ్చినప్పుడు అయితే అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఆయన ఎవరికి తెలియదు రిషబ్ శెట్టి. అంతకుముందు ఏదో ఒక గూఢచారి టైప్ లో సినిమా వచ్చింది ఆయన డబ్బింగ్, నేను చూశాను. ఎవరో ఆయన డిఫరెంట్ గా ఉన్నాడు. అది కూడా 80s లో జరిగిన ఒక గూఢచారి దీంట్లాగా చూపించాడు. ఆయనే హీరోగా ఆయన డైరెక్ట్ చేసుకొని కాంతార లాంటి సినిమా ఎంత కాన్సెప్ట్ అంటే దాని మీద ఒకసారి ఒక విమర్శకులు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. లాస్ట్ లో అమ్మవారు వేషం కట్టినప్పుడు అందరినీ పిలిచి చేతులు ఇట్లా గుండె మీద పెట్టి ఇలాగంట, అంటే మానవులంతా ఒకటే, అందరూ సమానమే, ఇది మనం పెట్టుకున్న ఫీలింగు అని ఆ కంక్లూడ్ ఏదైతే చేసారో అది సూపర్ అండి అని చెప్పి ఒక సినీ క్రిటిక్ చెప్పాడు. ఒక యూట్యూబ్ లో చూశాను, చాలా అద్భుతం అనిపించింది. ఒక హాలీవుడ్ క్రిటిక్ కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి యూట్యూబ్ లో పెడితే ఓహో అక్కడ వరకు సినిమా రీచ్ అయిందంటే బ్రహ్మాండమైన సినిమా, ఇది చిన్న చితకా సినిమా కాదు అనే ఫీలింగ్ వచ్చింది. ఓకే. సో అంత ఫీలింగ్ వచ్చింది కాబట్టి దాన్ని ఇంకా ఇప్పుడు దాంతో ఈక్వల్ అయినా చేయాలి, దానికన్నా మెట్టు ఎక్కువైనా చూపించాలి. దాని సెకండ్ పార్ట్ గా వచ్చినా ప్రీక్వెల్ గా వచ్చిన ఏదైనా కానీ. కాబట్టి ఇంకెంత కసరత్తు చేయాలి, ఆ కష్టపడితే అట్లీస్ట్ కాంతారా హిట్ తో ఈక్వల్ చేయగలిగినా చాలు కదా. దానికన్నా సూపర్ గా హిట్ అవ్వకపోయినా అదే సూపర్ హిట్, దానికన్నా సూపర్ హిట్ చేయకపోయినా పర్లేదు, దాంతో సమం చేయాలి అనే కాన్సెప్ట్ లో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా బాగుంటుందని అనుకుంటున్నాను. పాత కళలు ఇప్పుడు కూడా అద్భుతమండి. ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్. ఓకే సార్, థ్యాంక్ యూ.